అమరావతి నిర్మాణం పరుగులు పెడుతోంది. నిర్దేశిత గడువులోపే నిర్మాణం పూర్తవుతుంది అని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. విపక్షం ఆరోపిస్తున్నట్టుగా నిర్మాణ వ్యయం కూడా ఏం ఎక్కువ కావట్లేదు అంటోంది. ఈ నెలలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్స్ భవనాలు సిద్ధమవుతాయని చెప్తోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ లోని కేబుల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం కారణంగా కొంత ఆలస్యమవుతున్నప్పటికీ అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేస్తామని అంటున్నారు మంత్రి నారాయణ. మరొక వైపు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం ఎజెండాగా రైతులతో సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా గ్రామ కంఠం సమస్యలు, గ్రామాల్లో చెత్త డంపింగ్, ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాల్ని ప్రభుత్వం ముందుంచారు రైతులు. నేషనల్ హైవేలో రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్, పక్కన డ్రైన్స్ కడుతున్నారు. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి. దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయడానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే. తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే. రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారో ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి. కాబట్టి ఇంత టైం లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఈశ్వర్, ప్రస్తుతం భవన నిర్మాణ కార్యక్రమాలు ఏ స్టేజ్ లో ఉన్నాయి? అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రస్తుతం నిర్ణయాల దశను దాటి ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వెళ్ళాయి. దాదాపుగా 3 అంశాలు ప్రధానంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒకటి నిర్మాణాల్లో వేగం పెంచడం, రెండవది రైతుల సమస్యలను పరిష్కరించడం, మూడవది ఎప్పటికప్పుడు జరిగిన పురోగతిని ప్రజలకి అలాగే పెట్టుబడిదారులకి, ఎవరైతే పెట్టుబడిదారుల్లో ప్రధానంగా విశ్వాసాన్ని కలిగించిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయడం. ఈ 3 అంశాలని అజెండాగా పెట్టుకుని చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. నిర్మాణాల్లో ఎంత వేగం వెళ్తుందంటే ప్రతి పనికి, ప్రతి శాఖకి, ప్రతి ప్రాజెక్టుకి ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ డెడ్ లైన్ లోపల రోజువారీ వాటిని పరిశీలిస్తూ వారం సమీక్షలు నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు పూర్తవుతాయో ఒక తేదీని టైం బౌండ్ పెట్టుకుని మరీ వేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం ప్రస్తుతం రాజధానిలో కనిపిస్తోంది. నిన్నటి నుంచి చూస్తే ఒక్కసారిగా ఎంత వేగంగా వెళ్తున్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ, నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 63వ అథారిటీ సమావేశం. అందులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే చాలా అనేక కంపెనీలు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీలకి భూ కేటాయింపులకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే మిగతా రైతుల సమస్యలకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అథారిటీకి సంబంధించి. అదే సమయంలో ఈరోజు ఉదయం మళ్ళీ మంత్రి నారాయణ కాంట్రాక్టర్లతో ఎవరైతే నిర్మాణ పనులు చేస్తున్నారో వాళ్ళతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏ పనులు ఏ దశలో ఉన్నాయి, ఇప్పటివరకు పెట్టుకున్న టార్గెట్లు ఏ మేరకు రీచ్ అయ్యారు, ఏ టైంలో పూర్తి చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడ కూడా మీడియాతో మాట్లాడారు. వెంటనే జేఏసీ నాయకులతో అమరావతిలోని 29 గ్రామాల నుంచి రైతులందరూ కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని నిత్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో ప్రభుత్వం కూడా ఇంటరాక్ట్ అవుతూ వస్తుంది. ఈరోజు కొద్ది గ్యాప్ తర్వాత ఈరోజు జేఏసీ నాయకులతో సమావేశంలో అనేక సమస్యలను వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. రైతులకి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. ప్లాట్ల కేటాయింపు దగ్గర నుంచి, గ్రామాల్లోకి సంబంధించి చెత్త ఓడవడం దగ్గర నుంచి, వాళ్ళకి మౌలిక సదుపాయాలకు సంబంధించిన కల్పనకు సంబంధించి చాలా కీలకమైన సమస్యలన్నీ వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని అధికారులను అక్కడే పెట్టుకుని ఉన్న మంత్రి వాటికి సంబంధించి ఎప్పటిలోపల పూర్తి చేస్తామో ఖచ్చితంగా ఒక టైం బౌండ్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడికక్కడే వాటికి పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేశారు. మరొక వైపు రేపు ప్రభుత్వం ఒక స్టేటస్ రిపోర్ట్ని ఏర్పాటు చేయబోతోంది. మావిగన్ కావచ్చు, ప్రతిపక్షం చేస్తున్న ఒకవేళ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మావిగన్ని ఏర్పాటు చేస్తాం, రాజధాని కారిడార్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో ఇంకొంత అలర్ట్ అయింది ప్రభుత్వం. ఎప్పటికప్పుడు చేసిన పనుల పురోగతిని ప్రజలకి అలాగే పెట్టుబడిదారులకి వివరించే ప్రయత్నం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. రేపు ప్రభుత్వం మరొక ప్రయత్నం చేయబోతోంది. ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనుల పురోగతిని వివరించేందుకు స్టేటస్ రిపోర్ట్ను రేపు విడుదల చేయబోతోంది. ఒక శ్వేతపత్రాన్ని అమరావతి పైన రేపు ప్రభుత్వం రిలీజ్ చేయబోతోంది.
చేయబోతోంది. దీంతో ఇప్పటివరకు నిర్మాణాలు అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన నిర్మాణాలు ఎన్ని, వాటికి ఎట్లాంటి అడ్డంకులను ఎదుర్కొని ఇప్పుడు ఏ దశలో నిర్మాణాలు పూర్తయినవన్నీ, నిర్మాణంలో ఉన్నవన్నీ, మిగతా వాటి పరిస్థితి ఏంటి, ఒక వైట్ పేపర్ని రేపు రిలీజ్ చేయబోతున్నారు. సో చాలా కీలకంగా, చాలా క్రియాశీలకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమరావతి అన్నది కేవలం ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో చాలా కీలకమైంది. అమరావతిని 2028 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మీరు అడిగినట్టుగా, మీరు చెప్పినట్టుగా 4000 భవనాలకు పైగా ప్రభుత్వ భవనాలని ప్రభుత్వం ప్రస్తుతానికి సిద్ధం చేసింది. ఇవన్నీ ఈ నెలాఖరి కల్లా, ఈ నెల 15వ తేదీకి అంటే ఈరోజు 8వ తేదీ కాబట్టి సరిగ్గా వచ్చే బుధవారానికి కొన్ని మినిస్టర్స్ క్వార్టర్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల క్వార్టర్స్కి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. వాటికి ఫినిషింగ్ టచ్ ప్రస్తుతం జరుగుతుంది. వాటన్నిటిని GADకి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పగించబోతుంది CRDA. ఆ తర్వాత వాటి అలాట్మెంట్ జరగబోతోంది. మిగతా దాదాపుగా 4000 భవనాలకు సంబంధించి వచ్చే నెలాఖరు లోపల వాటిని ప్రభుత్వానికి అందిస్తాం. ఇప్పటికే అవన్నీ పూర్తయ్యాయి. వాటికి చివరి దశ పనులు పూర్తవుతున్నట్టుగా మంత్రి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తయి ఒకసారి ఇక్కడ ప్రభుత్వ భవనాలన్నీ ఆక్యుపై అయిన నేపథ్యంలో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళపైన కూడా దృష్టి సారించారు. బ్యాంకులకు సంబంధించిన వర్కులు జరుగుతున్నాయి. జాతీయ బ్యాంకులు దాదాపుగా బ్యాంక్ స్ట్రీట్ పేరుతో 9 జాతీయ బ్యాంకులకి స్థలాలను కేటాయించడం జరిగింది. దాదాపుగా 13 బ్యాంకులు కేటాయిస్తే 9 బ్యాంకులు నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాయి. సో నిర్మాణ పనుల్లో వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.